ఈ ప్రపంచంలో హిందువులు హైందవ సంస్కృతిలో ప్రధానంగా ముక్కోటి దేవతలను ఆరాధిస్తుంటారు. వీరితో పాటు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధిస్తుంటారు. ఈ ముగ్గురు సృష్టి, శృతి, లయకారకులుగా పురాణాలు, ఇతిహాసాలు వెల్లడిస్తున్నాయి. ఉత్తరాదిలో శివపార్వతులను ఎక్కువగా ఆరాధిస్తుంటారు. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు ప్రత్యేకంగా ప్రతిరోజు వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. దక్షిణాది పంచభూతాత్మకమైన మహాశివుడు పంచతత్వాలలో వెలిశాడు. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరునిగా, కాంచీపురంలో భూతత్వం కలిగిన ఈశ్వరుడిగా, చిదంబరంలో ఆకాశతత్వంతో కూడుకున్న ఈశ్వరునిగా, తిరువన్నామలైలో అగ్నిసత్వముగా, శ్రీరంగం ప్రాంతంలో జంబుకేశ్వరుడు జలతత్వంగా పరమశివుడు స్వయంభుగా వెలసి భక్తుల చేత ఆరాధింపబడుతున్నాడు. భక్త సులభుడైన సదాశివుడు తాను నమ్ముకున్న భక్తులను రక్షిస్తూ వారికి ముక్తి మార్గం వైపు నడిపిస్తున్నాడు. శివపురాణంలో మనకు ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. భక్త కన్నప్ప, భక్త మార్కండేయ, మల్లమ్మ తదితర ఎంతో మంది భక్తి శిఖామణులు పరమశివుణ్ణి భక్తితో ఆరాధించి కైవల్యం పొందారు. దక్షిణాది రాష్ట్రాలలో పాంచారామం, శ్రీశైలం, గుడిమల్లం, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలలో పరమశివుడు భక్తులను అనుగ్రహిస్తూ తరిస్తున్నాడు. శివరాత్రి ఎలా వచ్చిందనే కథలు పురాణంలో చాలానే ఉన్నవి. క్షీరసాగర మదరంలో కాలకూట విషం ఉద్భవించినప్పుడు దేవతలు, రాక్షసులు కంగారు పడ్డారు. ఈ కాలకూట విషానికి లోకాన్ని నాశనం చేసే శక్తి ఉంది. దీని నుంచి లోకాన్ని ఎలా కాపాడాలో తెలియక దేవతలు, రాక్షసులు పరుగు పరుగున శంకరుని వద్దకు వెళ్లి శరణు వేడుకున్నారు. అంతటా ఆ మహాశివుడు లోక కళ్యాణార్థం గరళాన్ని మింగి తన గొంతులో దాచుకున్నాడు. లోకాన్ని నాశనం చేసే శక్తివంతమైన గరళాన్ని తన కంఠంలో దాచుకున్నందున కంఠసీమ మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. అందుచేతనే ఆ పరమశివునికి నీలకంఠుడనే పేరు వచ్చింది. లోకానికి ముప్పు తొలగిన ఆ రాత్రినే హిందువులు మహాశివరాత్రిగా జరుపుకుంటున్నారు. వేటగాడి అడవిలో చేసిన శివరాత్రి జాగరణగా ప్రసిద్ధి పొందింది. ఈ సందర్భంగానే శివభక్తులు మహాశివరాత్రి రోజున ఎవరైతే పరమశివునికి దీపారాధన చేసి జాగరణ ఉంటారో వారికి మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.